హాయ్ మై డియర్ బ్రిలియంట్ డైమండ్స్. మనం ఈ వీడియోలో సిబిఎస్ఈ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అంటే చాప్టర్ 12లోని ఫస్ట్ ఎక్సర్సైజ్ డిస్కస్ చేయబోతున్నాం. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ us క్విక్లీ స్టార్ట్ అవర్ ఫస్ట్ ప్రాబ్లం. మనకు ఈ ఫస్ట్ ప్రాబ్లంలో ఒక క్యూబ్ యొక్క హియర్ వీ హ్యావ్ ఎ క్యూబ్ ఆన్ ద స్క్రీన్. ఈ క్యూబ్ యొక్క వాల్యూమ్ 64 సెంటీమీటర్ క్యూబ్ అని ఇచ్చారు. మరి మనకు అడుగుతున్న క్వశ్చన్ ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఇలాంటి రెండు క్యూబ్స్ తీసుకొని జాయిన్ చేస్తే ఒక క్యూబాయిడ్ ఫామ్ అవుతుంది. సో మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇలా రెండు క్యూబ్స్ని జాయిన్ చేయగా ఫామ్ అయిన క్యూబాయిడ్ యొక్క టీఎస్ఏ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో దిస్ ఈజ్ వాట్ ద క్వశ్చన్. మరి హౌ టు ఫైండ్ టీఎస్ఏ ఆఫ్ క్యూబాయిడ్? సో ఈ టీఎస్ఏ ఆఫ్ క్యూబాయిడ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ప్రాబ్లంలో ఈ క్యూబ్ యొక్క వాల్యూమ్ ఇచ్చారు. సో విత్ దట్ వీ విల్ ఫైండ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ దిస్ క్యూబ్. ఈచ్ ఎడ్జ్ ఈజ్ నథింగ్ బట్ సైడ్. మరి ఈ సైడ్స్ గనక తెలిస్తే యూజింగ్ దట్ వీ విల్ ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ దిస్ క్యూబాయిడ్. ఈ డైమెన్షన్స్ ఆఫ్ క్యూబాయిడ్ కనుక తెలిస్తే, డైమెన్షన్స్ అంటే లెంత్, breadth, height of this cuboid are called dimensions. ఈ dimensions of cuboid తెలిస్తే using this formula 2 into LB plus BH plus LH ఈ ఫార్ములా యూజ్ చేసుకొని TSA ఆఫ్ క్యూబాయిడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. మనకు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ 64 సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చారు కాబట్టి మనకు తెలుసు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్కి ఫార్ములా ఏంటి, ఏ క్యూబ్ లేదా ఎస్ క్యూబ్ అని రాస్తాం. సో ఎస్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 64 అంటే 4 క్యూబ్. దేర్ ఫోర్ ఎస్ అంటే ఈ ఈచ్ ఎడ్జ్ లెంత్ వచ్చేసరికి 4 సెంటీమీటర్స్ ఆఫ్ దిస్ క్యూబ్. మరి క్యూబాయిడ్ డైమెన్షన్స్ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 అండ్ ఫ్రమ్ హియర్ టు హియర్ 4. సో టోటల్ 4 + 4 8 సెంటీమీటర్స్ ఈజ్ ద లెంత్ ఆఫ్ దిస్ క్యూబాయిడ్. మరి బ్రెడ్త్ అండ్ హైట్ అలాగే 4 సెంటీమీటర్సే ఉంటాయి. ఫైనల్గా మనకు డైమెన్షన్స్ ఆఫ్ క్యూబాయిడ్ వచ్చాయి, తెలిసాయి కాబట్టి యూజింగ్ దిస్ ఫార్ములా ఎల్ ప్లేస్లో 8, బి ప్లేస్లో 4, హెచ్ ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు వచ్చేదే 160 సెంటీమీటర్ స్క్వేర్. ఏంటిది? దిస్ ఈజ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్. హౌ మచ్? 160 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లంలో ఒక వెజల్ ఉంది. ఆ వెజల్ ఎట్లా ఉంది అంటే, కింద హెమిస్పిరికల్, హాలో హెమిస్పిరికల్ ఒక బౌల్, దానిపైన సిలిండ్రికల్, హాలో సిలిండ్రికల్ ఇంకో బౌల్ ఫిక్స్ చేసి ఉంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఈ ఏదైతే ఈ రెండిటి వల్ల ఫామ్ అయిన వెజల్ ఉందో ఈ వెజల్ యొక్క ఇన్నర్ సర్ఫేస్ ఏరియా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ ద క్వశ్చన్. హౌ టు ఫైండ్, మరి ఈ ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ వెసిల్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? చూడండి, ఇక్కడ మన కింద ఏముంది, హెమిస్ఫియర్ ఉంది. సో దానికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, పైన ఏముంది, సిలిండ్రికల్ షేప్డ్, హాలో సిలిండ్రికల్ షేప్డ్ ఒక బౌల్ ఉంది ఆర్ ఒక కంటైనర్ ఉంది. సో ఈ హాలో సిలిండ్రికల్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ హెమిస్ఫియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద వెసిల్ ఫౌండ్ బై దీస్ టూ థింగ్స్ వస్తుంది. ఇప్పుడు ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ వెసిల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫస్ట్ ఈ హెమిస్ఫియర్ అండ్ సిలిండర్ యొక్క డైమెన్షన్స్ కావాలి. సో ఈ హెమిస్ఫియర్ చూద్దాం ఒకసారి. మనకు క్వశ్చన్లో డయామీటర్ ఆఫ్ ద హెమిస్ఫియర్ 14 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. మరి రేడియస్ ఎంత ఉంటుంది, దాంట్లో హాఫ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ బోత్ సిలిండర్ అండ్ ఆఫ్ కోర్స్ హెమిస్ఫియర్. మరి హైట్ ఎంత ఉంటుంది, హెమిస్ఫియర్కి బాటంలో మనకు హెమిస్ఫియర్ ఉంది, పైన సిలిండర్ ఉంది. రేడియస్ ఎంతైతే ఉంటుందో హైట్ కూడా హెమిస్ఫియర్కి అంతే ఉంటుంది. సో హైట్ ఆఫ్ ద హెమిస్ఫియర్ ఈజ్ 7 సెంటీమీటర్స్. నౌ మనకు డైమెన్షన్స్ ఆఫ్ సిలిండర్ కావాలి. ఈ సిలిండర్కి కూడా రేడియస్ 7 సెంటీమీటర్సే ఉంటుంది. మరి హైట్ ఎంత అంటే టోటల్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఈ మొత్తం వెసిల్ యొక్క హైట్ 13 సెంటీమీటర్స్ అని క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి ఈ అవుట్ ఆఫ్ 13లో 7 సెంటీమీటర్స్ కింద ఉన్న హెమిస్ఫియర్కు పోగా
మిగిలిందే మనకు ఈ హైట్ ఆఫ్ ద సిలిండర్. సో 13 minus 7 is equals to 6 centimeters is the height of this cylinder from here to here. ఇప్పుడు మనకు డైమెన్షన్స్ అంటే రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్, హైట్ ఆఫ్ హెమిస్ఫియర్, అలాగే హైట్ ఆఫ్ ద సిలిండర్ అండ్ రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద వెసిల్ ఈజ్ ఈక్వల్స్ టు సిఎస్ఏ ఆఫ్ దిస్ హెమిస్ఫియర్, సిఎస్ఏ ఆఫ్ సిలిండర్, ఇవి రెండింటిని యాడ్ చేయాలి. మరి ఫార్ములాస్ ఏంటి? సిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్, ఈ హెమిస్ఫియర్ సిఎస్ఏ వచ్చేసరికి 2πr² అండ్ సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ వచ్చేసరికి 2πrh. మరి ఈ ఆర్ వాల్యూ మనకు తెలుసు ఎంత? 7 సెంటీమీటర్స్. ఈ ఆర్ కూడా 7 సెంటీమీటర్స్. హెచ్ అంటే ఏంది? హైట్ ఆఫ్ ద సిలిండర్. సో ఎంత ఉంది మనకు? 6. సో ఇప్పుడు మనకు తెలిసిన వాల్యూస్ అన్ని ఇక్కడ ఈ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే వచ్చిన ఈ 572నే మనకు కావలసిన ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద వెసిల్. నెక్స్ట్ మనం ప్రాబ్లం 3 గనక అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాబ్లంలో ఒక టాయ్ ఉంది. అది ఎట్లా ఉంది? ఈ హెమిస్ఫియర్ పైన కోన్ ఫిక్స్ చేస్తే ఫామ్ అయ్యే షేప్లో ఒక టాయ్ ఉంది. సో ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ టాయ్ ఫార్మ్డ్ బై హెమిస్ఫియర్ అండ్ కోన్, అది మనకు అడిగారు. మరి దానికోసం వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? రేడియస్ ఆఫ్ ద కోన్ 3.5 అంటే ఎంత? 7/2 సెంటీమీటర్స్. Total height of the tie from here to here. Total height of this tie is 15.5 centimeters. సో ఇది మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. మరి ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? హౌ టు ఫైండ్? ఇక్కడ చూడండి, మనం ఇంతకుముందు ప్రాబ్లంలో లాగానే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ కోన్, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ టాయ్ వస్తుంది. మరి ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ ఫైండ్ అవుట్ చేయడానికి డైమెన్షన్స్ తెలుసా అని అడిగితే తెలియవు. సో ఇప్పుడు డైమెన్షన్స్ ఆఫ్ హెమిస్ఫియర్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మనకు రేడియస్ ఆఫ్ ద కోన్ 3.5 సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి రేడియస్ ఆఫ్ ద ఈ హెమిస్ఫియర్ యొక్క రేడియస్ కూడా 3.5 సెంటీమీటర్సే ఉంటుంది. మరి హైట్ ఎంత ఉంటుంది హెమిస్ఫియర్కి అంటే ఈ హైట్ కూడా 3.5 సెంటీమీటర్సే ఉంటుంది. రేడియస్ ఎంత ఉంటుందో హైట్ కూడా అంతే ఉంటుంది ఈ హెమిస్ఫియర్కి. నెక్స్ట్ ఈ కోన్ని మనం ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే చూడండి, టోటల్ హైట్ 15.5 సెంటీమీటర్స్ ఇచ్చారు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. దాంట్లో 3.5 సెంటీమీటర్స్ హైట్ వచ్చేసరికి హెమిస్ఫియర్. సో కోన్ హైట్ ఎంత ఉంటుంది? ఇటు నుంచి ఇక్కడికి. సో ఇది ఎలా వస్తుంది? 15.5 మైనస్ 3.5 చేస్తే మనకు వచ్చే ఈ 12 సెంటీమీటర్సే కోన్ యొక్క హైట్. ఇప్పుడు మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటి? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్. దానికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈ కోన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఈ హైట్ తెలుసు, కోన్ యొక్క రేడియస్ తెలుసు, కానీ స్లాంట్ హైట్ తెలుసా? తెలియదు. మరి స్లాంట్ హైట్ తెలియకుండా మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చా కోన్ కంటే? కాదు, పాసిబుల్ కాదు. సో నౌ ఇప్పుడు ఈ స్లాంట్ హైట్ ఎల్ అనుకుంటే కనుక ఈ 12 సెంటీమీటర్స్ హెచ్ అని అనుకుంటే కనుక 3.5 సెంటీమీటర్స్ ఆర్ అని అనుకుంటే కనుక యూజింగ్ పైథాగరస్ థీరం మనం ఈ స్లాంట్ హైట్ ఆఫ్ ఈ కోన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? మనకున్న హెచ్ అండ్ ఆర్ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది? ఎల్ అంటే ఏంటి? స్లాంట్ హైట్ ఆఫ్ కోన్ మనకిప్పుడు వచ్చింది. సో ఫైనల్గా మనకి హెమిస్ఫియర్ అండ్ కోన్కి సంబంధించిన అన్ని డైమెన్షన్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ని సిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్ ప్లస్ సిఎస్ఏ ఆఫ్ కోన్ వీటి ఫార్ములాస్ యూజ్ చేసుకొని ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 3.5, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 25/2 ఈ అవైలబుల్ వాల్యూస్ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే తర్వాత సింప్లిఫై చేసిన తర్వాత మనకు వచ్చిన ఆన్సరే ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ ఎంత వచ్చింది? 214.5 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ మనం ప్రాబ్లం 4 కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాబ్లంలో ఒక క్యూబికల్ బ్లాక్ పైన హెమిస్ఫియర్ లాంటి మరో సాలిడ్ని సర్మౌంట్ చేస్తే బాగా అబ్జర్వ్ చేయండి, ఈ క్యూబ్ పైన
ఈ హెమిస్ఫియర్ని సర్మౌంట్ చేస్తే, ఈ క్యూబ్ పైన హెమిస్ఫియర్ని సర్మౌంట్ చేస్తే ఫామ్ అయిన ఈ సాలిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాని లేదా సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ఈస్ ద క్వశ్చన్. దానికోసం మనకేమి ఇచ్చారు, ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ 7 సెంటీమీటర్స్. మరి ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఇచ్చారు. ఒకటేంటి, గ్రేటెస్ట్ డయామీటర్ ఆఫ్ హెమిస్ఫియర్, ఇది చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్, ఇది పెద్ద క్వశ్చన్. సో మనం ఇప్పుడు ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ సాలిడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, హౌ టు ఫైండ్ అనేది డిస్కస్ చేద్దాం. మనం ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈ సాలిడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి టీఎస్ఏ ఆఫ్ క్యూబ్ ప్లస్ సిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్ ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేసి, ఈ టీఎస్ఏలో మనకు అనవసరమైన ఒక సర్క్యులర్ పార్ట్ ఉంది, దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఏరియా ఆఫ్ సర్కిల్ని సబ్ట్రాక్ట్ చేయాలి, ఎందుకంటే ఇది ఫిక్స్ చేసినప్పుడు అది మనకు కనిపించదు కాబట్టి. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, గ్రేటెస్ట్ డయామీటర్ ఆఫ్ హెమిస్ఫియర్ ఎంత అని అడిగితే, ఇక్కడ చూడండి, ఇది హెమిస్ఫియర్, ఇది క్యూబ్. క్యూబ్ ఈచ్ ఎడ్జ్ ఎంత ఉంది, 7 సెంటీమీటర్స్. సో ఇక్కడ కూడా 7 సెంటీమీటర్స్ ఉంటుంది. సో మరి డయామీటర్ అంటే గ్రేటెస్ట్ పాసిబుల్ డయామీటర్ ఆఫ్ ఈ హెమిస్ఫియర్ ఎంత ఉంటుంది అంటే 7 సెంటీమీటర్సే ఉంటుంది. దిస్ ఈజ్ ద మ్యాక్సిమం పాసిబిలిటీ ఆఫ్ ద డయామీటర్. నెక్స్ట్ మన బిగ్ క్వశ్చన్ ఆర్ మెయిన్ క్వశ్చన్ ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇంతకుముందే డిస్కస్ చేస్తాం. మరి అది ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైమెన్షన్స్ కావాలి. సో డైమెన్షన్స్ ఆఫ్ క్యూబ్ వచ్చేసరికి 7 సెంటీమీటర్స్. హెమిస్ఫియర్ వచ్చేసరికి డయామీటర్ ఆఫ్ హెమిస్ఫియర్ 7 సెంటీమీటర్ కాబట్టి రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్ ఈజ్ 7/2 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకు డైమెన్షన్స్ ఆఫ్ క్యూబ్ అంటే లెంత్ ఆఫ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ క్యూబ్ తెలుసు, అలాగే రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్ తెలుసు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ ఫైండ్ అవుట్ చేయడానికి టీఎస్ఏ ఆఫ్ క్యూబ్ ప్లస్ సిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్ మైనస్ ఏరియా ఆఫ్ సర్కిల్ని చెయ్యాలి అని మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. అండ్ ఇవి మనకు కావాల్సిన ఫార్ములాస్ ఏంటది, 6x² ఈజ్ టీఎస్ఏ ఆఫ్ క్యూబ్, 2πr² అనేది సిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్, అండ్ ఏరియా ఆఫ్ సర్కిల్ మీకు చిన్నప్పటి నుంచి తెలుసు πr². సో ఎస్ వాల్యూ మనకేంటి, సైడ్ ఆఫ్ క్యూబ్ 7 సెంటీమీటర్స్ ఆర్ 7/2 సెంటీమీటర్స్. సో మనకు అవైలబుల్ ఉన్న వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు వచ్చిందే టీఎస్ఏ ఆఫ్ సాలిడ్ ఫౌండ్ బై క్యూబ్ అండ్ దిస్ హెమిస్ఫియర్ ఎంత వచ్చింది, 332.5 సెంటీమీటర్ స్క్వేర్. రైట్, మనం ఇప్పుడు ప్రాబ్లం 5 ఫిఫ్త్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే కనుక, ఈ ప్రాబ్లంలో క్యూబికల్ ఫామ్లో ఉన్న ఒక వుడెన్ బ్లాక్ నుంచి హెమిస్ఫిరికల్ షేప్లో ఉన్న ఒక డిప్రెషన్ని కట్ చేస్తే, క్లియర్గా అబ్జర్వ్ చేయండి యానిమేషన్, ఇక్కడ మనకు హెమిస్ఫిరికల్ షేప్లో ఉన్న ఒక డిప్రెషన్ కటింగ్ లాగా మనకు ఒక ఫీలింగ్ ఉంది. రైట్, ఈ కట్ చేస్తే రిమైనింగ్ సాలిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం వాళ్ళు ఏమి ఇచ్చారు, డయామీటర్ ఆఫ్ దిస్ హెమిస్ఫియర్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డయామీటర్ ఆఫ్ దిస్ హెమిస్ఫియర్ L యూనిట్స్ అని ఇచ్చారు. కాబట్టి ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ఈ క్యూబ్ యొక్క ఈచ్ ఎడ్జ్ కూడా L యూనిట్సే అవుతుంది. ఇది మనకు ఇచ్చిన అండ్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్. మరి మనకు కావాల్సిన సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ రిమైనింగ్ సాలిడ్ ఫైండ్ అవుట్ ఎలా చేయాలి అనంటే, సేమ్ ఇంతకుముందు ప్రాబ్లంలో లాగానే మనం ఫస్ట్ టీఎస్ఏ ఆఫ్ క్యూబ్ ప్లస్ సిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్, దాంట్లో నుంచి ఏరియా ఆఫ్ దిస్ సర్కిల్ సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ సాలిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకు కావాల్సిన ప్రాబ్లం సాల్వ్ చేయడానికి డైమెన్షన్స్ కావాలి. సో ఈచ్ ఎడ్జ్ ఆఫ్ క్యూబ్ వచ్చేసరికి L యూనిట్స్, హెమిస్ఫియర్ యొక్క డయామీటర్ L కాబట్టి రేడియస్ L/2 అవుతుంది. సో యూజింగ్ దీస్ డైమెన్షన్స్, నౌ ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ద అవైలబుల్ వాల్యూస్ ఇన్ ద ఫార్ములాస్, దెన్ యూ విల్ గెట్ ఫైనల్ ఆన్సర్. ఇక్కడ చూడండి, 2πr² మైనస్ πr² మనం ఇక్కడనే సింప్లిఫై చేసి πr² అని రాసాము. ఎస్ ఈజ్ నథింగ్ బట్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ క్యూబ్ L యూనిట్స్ అని సబ్స్టిట్యూట్ చేసాము. ఆ తర్వాత R రేడియస్ L/2 అని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన ఈ L² × 6
ప్లస్ పై బై 4 అనేది రిమైనింగ్ సాలిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ ప్రాబ్లం 6, వెరీ బ్యూటిఫుల్ ప్రాబ్లం. చూడండి ఇక్కడ యానిమేషన్ చూడండి జాగ్రత్తగా. మనకు ఈ ప్రాబ్లంలో ఏమిచ్చారు అంటే ఒక మెడిసినల్ క్యాప్సూల్ ఉంది. మీరందరూ వేసుకుని ఉంటారు లేదా చూసి ఉంటారు. సో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది, ఒక సిలిండర్ మధ్యలో ఉంది. దానికి రెండు చివరలన ఎట్ టూ ఎండ్స్ వీ హ్యావ్ టూ హెమిస్ఫియర్స్ స్టిక్ టు దిస్ సిలిండర్. సో ఈ ఫామ్లో మనకు ఒక ట్యాబ్లెట్ ఆర్ క్యాప్సూల్ ఉంది. మరి మనకి ఏం అడిగారు ఇక్కడ, ఫైండ్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా. ఈ సర్ఫేస్ ఏరియా ఎంత, ఈ క్యాప్సూల్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అని అడిగారు. మరి దానికోసం మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, టోటల్ లెంత్ అంటే ఇటు నుంచి ఇక్కడ వరకు ఉన్న ఈ క్యాప్సూల్ యొక్క టోటల్ లెంత్ వచ్చేసరికి 14 మిల్లీమీటర్స్. అలాగే ఈ డయామీటర్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి అది 5 మిల్లీమీటర్స్ అని ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని కనుక చూస్తే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యాప్సూల్. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ ప్లస్ సిఎస్ఏ ఆఫ్ దీస్ టూ హెమిస్ఫియర్స్ యూజ్ చేసుకొని మనం టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ క్యాప్సూల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యాప్సూల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు డైమెన్షన్స్ కావాలి. సో ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఒక సిలిండర్ ఉంది, రెండు హెమిస్ఫియర్లు ఉన్నాయి. సో డైమెన్షన్స్ ఆఫ్ హెమిస్ఫియర్, ఈ హెమిస్ఫియర్ చూస్తే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక హెమిస్ఫియర్ ఉంది. మనకు డయామీటర్ అంటే డయామీటర్ ఆఫ్ క్యాప్సూల్ 5 మిల్లీమీటర్లు అయితే కనుక రేడియస్ 2.5 mm అవుతుంది. దేనికి, సిలిండర్కి కానీ హెమిస్ఫియర్కి కానీ. కాబట్టి డైమెన్షన్స్ ఆఫ్ హెమిస్ఫియర్లో రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్ 2.5, ఇది రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్. తర్వాత సిలిండర్కి కనుక అబ్జర్వ్ చేస్తే మీరు, సిలిండర్కి కూడా రేడియస్ సేమే ఉంటుంది. మరి హైట్ ఒకసారి మాట్లాడితే టోటల్ లెంత్ 14, మరి ఇటు 2.5 ఇటు 2.5 తీసేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే అంటే 5 మిల్లీమీటర్ సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ లెంతే మనకు కావాల్సిన సిలిండర్ యొక్క హైటు. ఇది మనకు కావాల్సిన సిలిండర్ యొక్క హెచ్ వాల్యూ వస్తుంది. ఎంత, 9 mm. సో ఇక్కడ లెంత్నే మనం హైట్గా ట్రీట్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మనకు డైమెన్షన్స్ ఆఫ్ హెమిస్ఫియర్ అండ్ సిలిండర్ తెలుసు కాబట్టి యూజింగ్ దీస్ ఫార్ములాస్, ఈ ఫార్ములాలలో మనకు అవైలబుల్ ఉన్న వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యాప్సూల్ వస్తుంది. ఎంత వచ్చింది, 220 millimeter squares is the total surface area of this capsule. ఇప్పుడు మనం 7th ప్రాబ్లం ఒకసారి చూస్తే కనుక మీరందరూ చూసే ఉంటారు మిలిటరీ వాళ్ళ టెంట్. సో కింద సిలిండ్రికల్ షేప్లో, దానిపైన కోనికల్ షేప్లో మరో క్యాన్వాస్ అంటే క్లాత్తో ఫామ్ అయిన ఒక టెంట్ ఉంటుంది. సో మనకి ఈ ప్రాబ్లంలో ఈ 2.1 సెంటీమీటర్స్ అనేది హైట్ ఆఫ్ ఈ సిలిండర్. కింద మనకు సిలిండర్ ఉంది, పైన కోనికల్ షేప్లో ఉంది. సో హైట్ ఆఫ్ ద సిలిండర్ 2.1, డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ 4 మీటర్స్ అని ఇచ్చారు. అలాగే స్లాంట్ హైట్ ఆఫ్ దిస్ కోన్ ఈజ్ 2.8. సో ఇవి మనకు ఇచ్చిన డైమెన్షన్స్ ఆఫ్ సిలిండర్ అండ్ కోన్. మరి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏరియా ఆఫ్ క్యాన్వాస్ రిక్వైర్డ్. క్యాన్వాస్ అంటే ఒక రకంగా క్లాత్ అని అనుకోండి. సో ఏరియా ఆఫ్ క్యాన్వాస్ రిక్వైర్డ్ ఫర్ మేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ టెంట్, అదొక ప్రాబ్లం. ఆ తర్వాత ఏరియా వచ్చిన తర్వాత ఒక మీటర్కి 500 రూపీస్కి మీటర్ కనుక, మీటర్ స్క్వేర్ అయితే కనుక టోటల్ ఈ టెంట్ ఫామ్ చేయడానికి, తయారు చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది అనేది క్వశ్చన్. సో దిస్ ఈజ్ ద సెకండ్ క్వశ్చన్ ఇన్ దిస్ ప్రాబ్లం. మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, హౌ టు ఫైండ్ ఏరియా ఆఫ్ క్యాన్వాస్ రిక్వైర్డ్ అని అంటే కనుక సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ ప్లస్ సిఎస్ఏ ఆఫ్ కోన్, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు కావాల్సిన ఏరియా ఆఫ్ క్యాన్వాస్ వస్తుంది. సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ ఏంటి, 2πRh, సిఎస్ఏ ఆఫ్ కోన్ ఏంటి, πRl. సో ఇవి మనకు కావాల్సిన ఫార్ములాస్. మరి మనకు డైమెన్షన్స్ తెలవాలి కదా. ఈ ప్రాబ్లంలో కొద్దిగా డైమెన్షన్స్ చాలా ఈజీగా ఇచ్చేసాడు. డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ 4 మీటర్స్ ఇచ్చాడు కాబట్టి రేడియస్ ఎంత అవుతుంది, 2 మీటర్స్. హైట్ వాళ్ళే ఇచ్చారు. అలాగే స్లాంట్ హైట్ కూడా కోన్ది వాళ్ళే ఇచ్చారు. రేడియస్ ఆఫ్ కోన్ ఎంత అవుతుంది, సిలిండర్కి ఎంత ఉంటుందో
కోన్ కూడా అంతే ఉంటుంది. మరి సిలిండర్కి ఎంత ఉంది? 2 మీటర్స్. సో రేడియస్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్స్. సో ఇవి మనకు అవైలబుల్గా ఉన్న డైమెన్షన్స్. మరి ఇప్పుడు ఈ వాల్యూస్ని ఈ ఫార్ములాస్లో కనుక సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన ఈ 44.0 అనేది ఏరియా ఆఫ్ క్యాన్వాస్ రిక్వైర్డ్. నెక్స్ట్ మనకి ఇంకొక ప్రాబ్లం ఉంది. ఏంటది? కాస్ట్ కూడా అడిగారు. 1 మీటర్ స్క్వేర్కి 500 రూపీస్ అయితే మరి 44 మీటర్ స్క్వేర్కి ఎంత అవుతుంది? 44 ఇంటూ 500 ఈజ్ ఈక్వల్స్ టు 22,000 రూపీస్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ రిక్వైర్డ్ క్యాన్వాస్. రైట్ మై డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం 7 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. ఒకవేళ మీకు నోట్స్ అంటే ఆన్లైన్ సొల్యూషన్ కావాలి అని అనుకుంటే గూగుల్కి వెళ్ళి goodbricks.in అని టైప్ చేయండి. ఫస్ట్ లింక్ మీకు ఏదైతే కనిపిస్తుందో దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ టాప్లో స్టూడెంట్స్ జోన్ క్లిక్ చేసిన తర్వాత మీకు సిబిఎస్ఈ లేదా ఆంధ్రప్రదేశ్ మీ ఇష్టం. సిబిఎస్ఈ అని క్లిక్ చేస్తే క్లాస్ 10 మ్యాథ్స్, ఆ తర్వాత క్లిక్ చేసిన తర్వాత మనకు మ్యాథ్స్లో ఉన్న అన్ని చాప్టర్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఏ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం? సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. క్లిక్ చేశాను. తర్వాత మనం ఇప్పటివరకు ఫస్ట్ ఎక్సర్సైజ్లో 7th ప్రాబ్లం డిస్కస్ చేసాం. సో ఇలాగా మీకు ఏ ప్రాబ్లం కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం 2 కావాలి అనుకుంటే ప్రాబ్లం 2 పైన క్లిక్ చేయండి. ఏ ప్రాబ్లం కావాలని అనుకుంటే ఆ ప్రాబ్లం పైన క్లిక్ చేస్తే మీకు క్విక్గా చాలా తక్కువ టైంలో మంచి సొల్యూషన్ మన వెబ్సైట్లో దొరికే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఈ ఆప్షన్ని కూడా యూటిలైజ్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ప్రాబ్లం 8 డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లంలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి యానిమేషన్. మనకు ఒక సిలిండర్ ఉంది. ఈ సిలిండ్రికల్ షేప్లో ఉన్న సాలిడ్ నుంచి ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా యానిమేషన్లో చూస్తున్నట్టుగా ఒక కోనికల్ షేప్ని కట్ చేస్తే అప్పుడు రిమైనింగ్గా ఉన్న సాలిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమని మనకి ఈ క్వశ్చన్లో అడుగుతున్నారు. మరి ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిమైనింగ్ సాలిడ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకేమిచ్చారు? సిలిండర్ హైట్. ఇది సిలిండర్, బ్లూ కలర్లో ఉన్నది సిలిండర్. టోటల్ హైట్ ఎంత? 2.4. మరి డయామీటర్ ఆఫ్ సిలిండర్ అంటే ఇటు నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ 1.4 సెంటీమీటర్స్. సో ఇవి మనకిచ్చిన ఇన్ఫర్మేషన్. మరి ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? హౌ టు ఫైండ్ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిమైనింగ్ సాలిడ్ ఫైండ్ అవుట్ చేయడానికి సిఎస్ఏ ఆఫ్ సిలిండర్, ఇది బ్లూ కలర్లో ఉంది, ప్లస్ బేస్ ఏరియా ఆఫ్ సిలిండర్, బాటంలో ఉన్న బేస్ అది ఏ షేప్లో ఉంటుంది? సర్క్యులర్ షేప్లో ఉంటుంది, ప్లస్ సిఎస్ఏ ఆఫ్ కోన్, ఈ వైట్ కలర్లో ఉన్న కట్అవుట్ పోగా మిగిలిన కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ని యాడ్ చేస్తే మనకు కావలసిన టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిమైనింగ్ సాలిడ్ వస్తుంది. మరి ఏ ప్రాబ్లంకైనా మనం సాల్వ్ చేయాలి అంటే డైమెన్షన్స్ కావాలి. సో మనకి ఇక్కడ 3D ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏంటవి? సిలిండర్ అండ్ కోన్. సో డైమెన్షన్స్ ఆఫ్ సిలిండర్ ఇప్పుడు కనుక మనం అబ్జర్వ్ చేస్తే హైట్ ఆఫ్ ద సిలిండర్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు 2.4 సెంటీమీటర్స్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. అండ్ రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఇవ్వలేదు, కానీ డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ 1.4 ఇచ్చారు కాబట్టి దాంట్లో హాఫ్ రేడియస్ ఆఫ్ సిలిండర్ 0.7 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు ఏం డిస్కస్ చేసాం? సిలిండర్ యొక్క డైమెన్షన్ డిస్కస్ చేసాం. సిలిండర్కి ఎంతైతే రేడియస్ ఉంటుందో కోన్కి కూడా రేడియస్ అంతే ఉంటుంది. సో నౌ ఇప్పుడు ఈ వైట్ కలర్లో ఉన్న కోన్ యొక్క డైమెన్షన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే రేడియస్ ఆఫ్ కోన్ 0.7 అండ్ స్లాంట్ హైట్ మనకు కావాలి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫైండ్ అవుట్ చేయడానికి, కానీ ఇవ్వలేదు. ఇవ్వకపోయినా ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కాబట్టి యూజింగ్ పైథాగరస్ థీరం మనం హెచ్ వాల్యూ 2.4, ఆర్ వాల్యూ 0.7 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎల్ వాల్యూ 2.5 అంటే స్లాంట్ హైట్ ఆఫ్ దిస్ వైట్ కలర్ కోన్ మనకు వచ్చింది. సో ఇప్పుడు యూజింగ్ దీస్ వాల్యూస్, ఏ వాల్యూస్? సిలిండర్ హైట్, రేడియస్ ఆఫ్ సిలిండర్, రేడియస్ ఆఫ్ కోన్, స్లాంట్ హైట్ ఆఫ్ ద సిలిండర్ ఎల్, ఈ వాల్యూస్ యూజ్ చేసుకొని
ఈ ఫార్ములాలో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన టీఎస్ఏ ఆఫ్ రిమైనింగ్ సాలిడ్ వస్తుంది. ఇక్కడ 2πRHలో మనం ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి? సిలిండర్ యొక్క వాల్యూస్ అంటే R ఈజ్ ఈక్వల్ టు 7/10 మీరు సబ్స్టిట్యూట్ చేయొచ్చు. హెచ్ అంటే 24/10 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 10 తోటి ఎందుకు డివైడ్ చేస్తున్నాం? మన క్యాలిక్యులేషన్ కొద్దిగా సింపుల్గా కంఫర్టబుల్గా ఉంటుంది. అదే డెసిమల్లో తీసుకుంటే మనము ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నట్టుగా ఉంటుంది కాబట్టి వాటిని ఈజీగా కన్వర్ట్ చేసుకొని మనం ఇట్లా రేషియో లాగా రాసుకున్నాం. సో ఫైనల్గా ఈ ఏరియా ఆఫ్ సిలిండర్ కోసం మనం ఇంకా R ఈజ్ ఈక్వల్స్ టు 7/10 యూజ్ చేస్తాం. అలాగే కోన్కి వచ్చేసరికి πRL, ఇక్కడ R అండ్ L వాల్యూస్ మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఆఫ్టర్ సబ్స్టిట్యూషన్ అండ్ సింప్లిఫికేషన్ మనకు ఫైనల్గా 17.60 cm² అనే రిమైనింగ్ సాలిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చింది. Hope you got good clarity on this problem. Next we will be discussing problem 9. But before proceeding further, one small concern. In case if you feel that our videos are really saving your time, energy and health and more useful for understanding these problems, please share with as many friends as possible and don't forget to subscribe. ఇప్పుడు మనం లాస్ట్ ప్రాబ్లం ఆఫ్ ఎక్సర్సైజ్ 12.1ని డిస్కస్ చేద్దాం. ఇది చాలా బ్యూటిఫుల్ ప్రాబ్లం. చూడండి, ఇక్కడ మనకు టోటల్ సిలిండర్ ఉంది. ఇది సిలిండర్ మొత్తం ఫిగర్ కలిపి. దీంట్లో నుంచి ఫ్రమ్ టాప్ అండ్ బాటమ్ హెమిస్ఫిరికల్ కట్అవుట్స్ చేస్తే, స్కూప్ అవుట్ చేస్తే మిగిలిన రిమైనింగ్ సాలిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమని మనకు ఈ క్వశ్చన్లో మెయిన్ థింగ్. So what we have to find? Total surface area of remaining solid. This is what we have to find. మరి దానికోసం what they have given? They have given height of the cylinder from here to here. Height of the cylinder 10 centimeters. Radius of the cylinder from here to here 3.5 centimeters. So this is the given information. మరి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే చూడండి, ఇక్కడ జాగ్రత్తగా మనం ఈ టాప్ అండ్ బాటమ్ తీసేస్తే రిమైనింగ్ సాలిడ్ ఇది. సో టు ఫైండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిమైనింగ్ సాలిడ్ ఏం చేయాలి అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈ సిలిండర్ ప్లస్ టాప్ హెమిస్ఫియర్ అండ్ బాటమ్ హెమిస్ఫియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ మనం యాడ్ చేస్తే మనకు వచ్చేదే 2 into CSA ఆఫ్ హెమిస్ఫియర్. సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు ఫైండ్. ఎలా? CSA ఆఫ్ సిలిండర్ ప్లస్ 2 into CSA of these two hemispheres. So formulas వచ్చేసరికి 2πRH plus 2 into 2πR². మనం మల్టిప్లై చేస్తే 4πR² వస్తుంది. సో నౌ యూజింగ్ దిస్ ఫార్ములా we are going to find total surface area of remaining solid. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిమైనింగ్ సాలిడ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు డైమెన్షన్స్ ఆఫ్ సిలిండర్ కావాలి, అలాగే డైమెన్షన్స్ ఆఫ్ హెమిస్ఫియర్ కావాలి. సీ హియర్ టాప్ అండ్ బాటమ్ వైట్ కలర్లో హెమిస్ఫియర్ ఉంది, దాని రేడియస్ వచ్చేసరికి 3.5 అండ్ ఈ బ్లూ కలర్లో ఉన్నది సిలిండర్. యూ కెన్ సీ హియర్ హైట్ అండ్ రేడియస్ ఆఫ్ దిస్ బ్లూ కలర్ సిలిండర్. నౌ యూజింగ్ దిస్ ఈ వాల్యూస్ యూజ్ చేసుకొని ఈ ఫార్ములాస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ చూడండి, CSA ఆఫ్ సిలిండర్ కోసం R 7/2, H 10 centimeters. అలాగే CSA ఆఫ్ హెమిస్ఫియర్ కోసం R వాల్యూ 7/2 గనక సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు వచ్చే ఈ 374 cm² ఏంది అంటే ఈ రిమైనింగ్ సాలిడ్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ సాలిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా. దేర్ఫోర్ TSA of remaining solid is equal to 374 cm². Hope you understood all the problems which we have discussed in this video, in this exercise especially. If yes, share with as many friends as possible, and thanks for watching and learning.